So hi my dear friends, welcome back. See ఈ పర్టికులర్ వీడియోలో సేమ్ మాస్కింగ్ ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాము. ఇది మాస్కింగ్లో సెకండ్ ఎగ్జాంపుల్. సో ఒక సింపుల్ పిక్చర్ని స్లైడింగ్ చేద్దాం టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. సో యాక్చువల్గా మన ఫ్లాష్ డాక్యుమెంట్ వచ్చి ప్రజెంట్ మోడిఫై 1400x800 ఉంది. సో ఇప్పుడు యాక్చువల్గా నాకు ఈ ఇమేజ్ సైజ్ వచ్చి ఎంత ఉంది యాక్చువల్గా అంటే ఇమేజ్ సైజ్ చాలా హ్యూజ్ ఉంది యాక్చువల్గా, అరౌండ్ 8000 ఉంది. సో నేనేం చేశానంటే ఈ ఇమేజెస్ని తీసుకెళ్ళి ఇలా ప్లేస్ చేసి దీని యొక్క డాక్యుమెంట్ విడ్త్ హైట్ సేమ్ 1400 ఉంది, దాన్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్లాష్లోకి ఇంపోర్ట్ చేద్దాం. సో ఫైల్, ఇంపోర్ట్, స్టేజ్, డెస్క్టాప్లో ఇవన్నీ ఇమేజెస్ ప్రజెంట్ నేను ఇది తీసుకుంటున్నాను. సే ఇంపోర్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకొని ఈ ఏరియాలో అంటే టేక్ న్యూ లేయర్ ఉండాలి. సో ఈ లేయర్లో ఇక్కడ వరకు ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అప్ యారో డౌన్ యారో ఇస్తే మీకు తెలుసు ఇది రౌండెడ్ రెక్టాంగిల్ అవుతుంది ఫ్లాష్లో. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి యానిమేషన్ ఇవ్వట్లేదు, ఆ రెక్టాంగిల్ నేను అలాగే పెట్టాను. ఒక F6 అంటే ఒక 700 వరకు పెడుతున్నాను. 700. ఈ ఇమేజ్ని మాత్రమే నేను స్క్రోల్ చేస్తాను. రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్, ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ముందుకు మూవ్ చేసి దీనికి నేను యానిమేషన్ ఇస్తున్నాను. సో ఎక్కడి వరకు అంటే ఒక ఇక్కడ వరకు ఇస్తున్నాను. F6, ఇది కూడా F6. ఇప్పుడు నేను దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను అప్ సైడ్. ఇలా ఎంత దూరమైనా మూవ్ చేయొచ్చు, ఇక్కడ వరకు మూవ్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీనికి మనం మాస్క్ అని ఇస్తే రైట్ క్లిక్లో మాస్క్. ఇప్పుడు ఏమవుద్దంటే రెక్టాంగిల్ అలాగే ఉంటుంది, రెక్టాంగిల్ లోపల ఈ పిక్చర్ యానిమేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొక లేయర్లో అవుట్లైన్ నేను కాపీ పేస్ట్ చేశాను. సో దట్ ఇది ఏమవుతుందంటే మీకు బౌండరీ తెలుస్తుంది. ఈ బౌండరీ అనేది ఒక సపరేట్ లేయర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ న్యూ లేయర్లో LEARN. సో ప్రాపర్టీస్, ఇది ఏ టైప్ కావాలి, ఇన్పుట్ టైప్. సో దీనికి మనం టెక్స్ట్ యానిమేషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ అనేది నాకు ఇది వద్దు, సో వేరే ఫాంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ దీనికి యానిమేషన్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లాక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్. స్టార్టింగ్లో నేను ఇక్కడ పెట్టాను అంటే 100కి రాగానే F6 ఇలా రావాలి. దీని సైజ్ వచ్చి 50. కొంతసేపు తర్వాత ఇది ఫేడ్ అయిపోవాలి. సో F6, దీని ఆల్ఫా 0. సో నెక్స్ట్ లెన్ F6, వేరే లెటరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ డాన్స్. ఇది ఎంత కావాలి, సో ఇలా. సో బ్రేక్, ఏ కలర్ కావాలి, ఈసారి రెడ్. ఇక్కడ సైజ్ వచ్చి 500. ఇటు సైడ్ లెఫ్ట్ నుండి దీనికి యానిమేషన్ ఇస్తున్నాను. సో క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఇక్కడ వరకు రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా ఇది ఫేడ్ అయిపోవాలి. ఇక్కడ F6, ఇది ఫేడ్ అయిపోవాలి. ఆల్ఫా 0. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి ఇన్ కేసు మీకు ఏదన్నా సౌండ్ కావాలి అంటే కంట్రోలర్లో మనకు సౌండ్ ఉంది కదా. ఇక్కడ నాకు ఒక ఫైల్ ఉంది మ్యూజిక్ అని. సో ఇది ఎలా యాడ్ చేయాలి, సో ఇక్కడ స్టార్టింగ్లో లైబ్రరీలోకి వెళ్ళిపోయి ఈ సౌండ్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేసేయచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ టెస్ట్ మూవీలో టెస్ట్ కంట్రోల్ ఎంటర్ ఒకసారి చూడండి. నేను మాట్లాడే వాయిస్ ప్రజెంట్ ఇప్పుడు మీకు వినపడకపోవచ్చు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి. సో కంట్రోల్ ఎంటర్. ఓకే, సో ఆ సాంగ్ అనేది కంప్లీట్గా లేదు, దానివల్ల అలా జరిగింది. ఇన్ కేస్ మీకు సాంగ్ కంప్లీట్ కావాలి అంటే సో కంట్రోల్ ఆర్. సో ఇక్కడ ఎనీవే లాజిక్ అయితే మీకు అర్థమైపోయింది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసి మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం లేదు, బట్ ఓవరాల్ కాన్సెప్ట్ ఇదే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ అనదర్ మాస్కింగ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియోలో
సో ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో సేమ్ మాస్కింగ్ మల్టిపుల్ లేయర్స్ని ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.